మెగా డిఎస్సి 2025 పేపర్ లీక్ పై క్లారిటీ. విద్యాశాఖ కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 16,347 పోస్టులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏడాది గడవక ముందే రాత పరీక్షలు పూర్తి చేసి ఎంపిక ప్రక్రియను వేగంగా ముగించి ఉద్యోగ నియామక పత్రాలు కూడా జారీ చేయడం ద్వారా ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని చెప్పబడింది. అయితే ఈ ప్రక్రియపై తాజాగా కొన్ని వివాదాలు తెరపైకి రావడంతో రాజకీయంగా మరియు పరిపాలన వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా మెగా డిఎస్సి పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిందని, అలాగే నియామక పత్రాల జారీలో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుందని కొన్ని ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది. గత ఏడాది మెగా డిఎస్సి నోటిఫికేషన్కు ముందే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. ఇక అనంతరం కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జూన్ 6 నుంచి జూలై 2 వరకు 2 షిఫ్టుల్లో డిఎస్సి రాత పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు. ఇక ఈ పరీక్షల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉండడంతో అభ్యర్థులు తమ మార్కులను పెంచుకునే అవకాశం ఉన్న విధంగా వివిధ సార్లు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. టెట్ స్కోర్ వివరాలు ముందుగా విద్యాశాఖ వద్ద పూర్తిగా లభ్యం కాకపోవడంతో అభ్యర్థులనే ఆన్లైన్ ద్వారా తమ టెట్ స్కోర్ను సవరించుకోవాలని సూచించామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో నెల రోజుల్లో సుమారు 4 సార్లు అవకాశం ఇచ్చామని, ఎవరి టెట్ మార్కులు ఎక్కువగా ఉంటే వాటినే డిఎస్సిలో పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. అనంతరం ఆగస్టు 13న సవరించిన టెట్ స్కోర్ ఆధారంగా డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 19 నియామక పత్రాల జారీ చేయాలని నిర్ణయించినప్పటికీ కొన్ని సాంకేతిక మరియు వాతావరణ కారణాల వల్ల ఆ కార్యక్రమం సెప్టెంబర్ 25కి వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు, ముందుగా ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ చేసి మీరు ఎంపిక కాలేదని చెప్పడం, అలాగే వేడుకలకు రావద్దని సూచించడం వంటి విషయాలు అనుమానాలకు దారితీశాయి. దాదాపు 100 మందికి పైగా అభ్యర్థులు ఈ విషయంపై కోర్టును ఆశ్రయించడంతో వివాదం మరింత తీవ్రతరమైంది. కొన్ని చోట్ల నియామక పత్రాలు శిక్షణ సమయంలో ఇవ్వడం కూడా సందేహాలకు కారణమైంది. ఇక అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా కింద కొందరికి అర్హతలపై ఆరోపణలు రావడం కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో విద్యాశాఖ సోమవారం అధికారికంగా స్పందిస్తూ మెగా డిఎస్సి 2025పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవని స్పష్టం చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించబడినందున పేపర్ లీక్ జరగడం సాధ్యమే కాదని, అలాగే డేటా డిలీట్ అయినట్టు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని తేల్చి చెప్పింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగి పి నవీన్కు డిఎస్సి నిర్వహణ లేదా మూల్యాంకన ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన అనుమతి లేకుండా పరీక్ష రాయడం మరియు వెరిఫికేషన్కు హాజరు కాకపోవడం కారణంగా అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన గ్రీవెన్సీ పిటిషన్ను కమిటీలు విచారించి పరిష్కరించాయని వివరించారు. అలాగే అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టుల భర్తీ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. మహిళలు, దివ్యాంగులు స్పోర్ట్స్ కోటా కింద హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమేనని తెలిపారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర కార్యాలయం కేవలం సాంకేతిక సమన్వయం మాత్రమే అందించిందని, అసలు ఎంపిక ప్రక్రియను జిల్లాల ఎంపిక కమిటీలు మరియు జిల్లా విద్యాధికారులు స్వయంగా నిర్వహించి ఖరారు చేశారని విద్యాశాఖ స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ వివాదంపై ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వడంతో డిఎస్సి నియామక ప్రక్రియపై వస్తున్న అనుమానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.